హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఈ వీడియో ప్రజెంట్ ఇప్పుడు మనం చేయబోయేది అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి 24 పోస్టులకు గాను ఏప్రిల్ 24 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికోసం వీడియో చేయమని చాలామంది అభ్యర్థులు అడిగారు. దీని లోపల ప్రధానంగా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వీడియోస్ని మనం అందించడం జరుగుతుంది. ఆన్లైన్ వీడియోస్ని కేవలం 699 రూపాయలకే మొత్తం కంటెంట్ని అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా టెస్ట్ సిరీస్లను కూడా విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇస్తుంది. దీని లోపల మనం చూస్తే ఎవరెవరు ఎలిజిబుల్, దీనిలో ప్రధానంగా డిప్లొమా లోపల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి సంబంధించి ఎవరైతే కోర్సును పూర్తి చేసుకొని 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్. దీని లోపల మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. దీంట్లో కూడా అన్ని నోటిఫికేషన్ల లాగానే లోకల్ మరియు నాన్ లోకల్ కేటగిరీ ఉంటుంది. లోకల్ కేటగిరీని ఎలా నిర్ధారిస్తారండి అంటే 1 నుండి 7వ తరగతి వరకు ఎవరైతే చదివి ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ లోపల 4 సంవత్సరాల కాల పరిమితిని ఆధారంగా చేసుకొని లోకల్ అభ్యర్థులుగా నాన్ లోకల్ అభ్యర్థులుగా గుర్తిస్తారు. మరి ఇప్పుడు వరంగల్, కరీంనగర్ మరియు ఖమ్మం, దాంతోపాటుగా ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ లోపల వీళ్ళు లోకల్ అభ్యర్థులుగా గుర్తించబడతారు. దీని లోపల ఒకసారి చూస్తే లాస్ట్ టైం ఒకసారి మనం కటాఫ్ చూస్తే దీని లోపల బీసీబీ కేటగిరీ విభాగానికి సంబంధించి మ్యాక్సిమం 100 మార్క్స్కి 72.60గా కటాఫ్ ఇవ్వడం జరిగింది. బీసీబీ లోపల మళ్ళీ సెకండ్ దాని లోపల 65.40కి కటాఫ్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ అయితే 55.5% వచ్చిన వాళ్ళకు కూడా యావరేజ్గా వాళ్ళకి కటాఫ్ అంటే వాళ్ళ కటాఫ్ను బట్టి అక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ లోపల ఉద్యోగాలు అనేవి రావడం జరిగింది. 51.40కు సంబంధించి బీసీడీలో కూడా ఉద్యోగాలను రావడం జరిగింది. అంటే యావరేజ్గా మన మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ తీసుకుంటే దాంట్లో 72 లేదా 75% నుంచి క్వాలిఫైయింగ్ని తీసుకోవడం జరిగింది. అంటే క్వాలిఫైయింగ్ అంటే అలా కాదు, దాని యొక్క పరిధిని బట్టి తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిఫై అనేది ఉండడం జరుగుతుంది. ఇది దీని గురించి. దీని లోపల ప్రధానంగా మరి ఇప్పుడు ఏమేమి చదవాలి సార్? డిప్లొమా లోపల మనకు మొత్తం ఇందులోపల 14 టాపిక్స్ వరకు ఉంటాయి. ఆ 14 టాపిక్స్ని ఎవరైతే అంటే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ లాంటి సిలబస్కి మరియు జేఎల్ఎం లాంటి సిలబస్కి డిప్లొమా లోపల ఉపయోగపడేటువంటి సిలబస్ అన్నట్టు ఇది. దీనిలో ప్రధానంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే పూర్తి స్థాయి లోపల ఫండమెంటల్స్ మీద దీని మీద ఫోకస్ చేయవలసి ఉంటుంది. తర్వాత బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది క్వశ్చన్స్ దీనిలో అడుగుతూ ఉంటాడు. పవర్ సిస్టమ్ లోపల ట్రాన్స్మిషన్ చదవాలి మరియు దాంతోపాటుగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా చదివిన వాళ్ళకి ఎలిజిబుల్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ సిస్టంలో ప్రధానంగా ఏసీ సర్క్యూట్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క క్లాసెస్ కూడా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ లోపల మీకోసం అందించడం జరిగింది. తర్వాత డీసీ మిషన్స్, దాంతోపాటుగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, దీన్నే మనం ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇందులో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. ఈ 2 రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఏసీ మిషన్స్ అంటే ఏసీ జనరేటర్స్ చదవాలి, దాంతోపాటుగా ఏసీ మోటార్లు కూడా చదవాలి. ఏసీ మోటార్లు లోపల సింగిల్ ఫేజ్ చదవాలి, 3 ఫేజ్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ అండ్ ఎస్టిమేషన్ అనేటువంటి ఈ యొక్క ప్రాసెస్ అంటే కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ అనేది దీని లోపల పూర్తిగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తి స్థాయి లోపల ఒక ప్రణాళికను ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగించేటువంటి ప్రాసెస్. ఇది పూర్తిగా ఏపీ ఈపీడీసీఎల్ పిల్లలకి దాదాపుగా అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్. ఇప్పుడు దీంట్లో కూడా ముఖ్యమైనటువంటి టాపిక్. దెన్ నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ టాపిక్ ఒకటి ఉంది. ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అండ్ ట్రాన్సిషన్, తర్వాత ఎలక్ట్రికల్ యూటిలైజేషన్, ఆటోమేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, ఇటువంటి టాపిక్స్ మీద మొత్తం 14 టాపిక్స్ మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వీటితో పాటుగా
మనకి యాప్టిట్యూడ్ లాంటివి, రీజనింగ్ లాంటివి ఈ టాపిక్స్ కూడా ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. దీని లోపల మొత్తం ఈ కంటెంట్ని జస్ట్ 699 రూపీస్కి మాత్రమే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికి కూడా మళ్ళొకసారి కొత్త విషయంతో మీ ముందుకు